దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం వేయకునే రీతిగా ఆయన పాద సముఖం నిలబడటానికి చక్కటి ధన్యత మనకి ఇచ్చారు. అందుని బట్టి ప్రభు విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం బట్టి కృతజ్ఞతాస్తుతులు ఆయనకు మాత్రమే చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరూ మన రక్షకుని నేసే నామలు మీ అందరికీ శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. నేటి ఉదయకాల సమయంలో మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతోపాటు పాలుభక్షులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుని యొక్క దీవెన పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి, లేని పక్షి చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతా ఉన్నాను. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన. మహాగణుడును ప్రేమ స్వరూపి అయిన మా తండ్రి, మీ స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రతి ఉదయము నీ ఆత్మచేత జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినం కూడా నీ కృప, నీ కాపుదల, ధన్యత మాకు ఇచ్చి నడిపించమని, బలపరచమని క్రీస్తు వారి పేరట అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, చదవని వాక్య భాగం మనందరికి మరలా తెలిసిందే. చూడండి, ఎప్పుడైనా సరే బైబిల్ గ్రంథంలో ఏ వచనం చదివినా ఇది మాకు రాదు, మాకు తెలియదు అనడానికి ఎటువంటి అవకాశము లేదు, సాకులు చెప్పడానికి అస్సలు సందేహమే లేదు. పిల్లరా, ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం కొన్ని నిమిషాలు. ఈ నికోదేము అనేటువంటి వ్యక్తి యూదుల అధికారి. యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు ఆయన ప్రభువారు ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా ప్రభు చెప్పిన జవాబు మనం చూస్తే, ఒకడు క్రొత్తగా జన్మిస్తే గాని అంటాడు. అయితే ఎవడు క్రొత్తగా జన్మించాడు అంటే, ఒకసారి జన్మించిన మనుషుడు మరలా తిరిగి తల్లిగర్భం వెళ్ళాలా అనేటువంటి ఒక సందేహాన్ని వెలిబుస్తాడు నికోదేము. గమనిస్తే ఇక్కడ ఉదయకాల సమయంలో ఈ ప్రశ్న అడుగుతాడు. ఏమంటాడు ఆయన? ముసలివాడైపోయిన మనుషుడు ఉన్నాడు కదా, వాడు తిరిగి ఎలాగ జన్మించగలడు అంటాడు. ఈ ప్రశ్నకు జవాబు ఏంటంటే, జీవితంలో అన్ని కోల్పోవడానికి సిద్ధమై పాత అలవాట్లన్నిటినీ, ఆలోచనలన్నిటిని గతింపజేసి యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించేటువంటి నూతన జీవం పొందడానికి సిద్ధం కావడమే తిరిగి పుట్టడం లేదా జన్మించడం. ఇదే నూతన జన్మ. ఈ అనుభవం జీవితంలో ఇంతకు ముందు మనకు లేదు కనుక మరి మనలో నూతన జీవం మూలంగా నూతన స్వభావం ఏర్పడింది కనుక ఇది క్రొత్తగా జన్మించడంతో సమానం. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. పాపం విషయంలో మనం పశ్చాత్తాపం పొందినప్పుడు, పరిశుద్ధత వెల్లడి చేసే విషయంలో మనకు ఎటువంటి నటన సందేహం లేనప్పుడు మనలో నూతన జీవం అనేది వెల్లడవుతుంది. ఇదే నూతన జన్మకు నిదర్శనం. దేవుని స్తోత్రం కలిగిన గాక. గట్టిగా చెప్పాలి. నేను దినాన్ని జ్ఞాపకం చేశాను. తన్ను ఎందరు అంగీకరించో వారందరికీ మాట. వీళ్ళ ఇతరుల ద్వారా నీవు యేసుక్రీస్తుని గురించి విని ఆయన అంగీకరించావా? లేదా నీ ఆధ్యాత్మిక అన్వేషణ ద్వారా యేసుక్రీస్తు వారిని తెలుసుకొని ఆయనను అంగీకరించావా? యేసుక్రీస్తు ప్రభువారు నీ సొంత రక్షకుడు అని చెప్పడానికి నీ జీవితంలో ఏది నీకు నిదర్శనంగా ఉంది? నీ ఆధ్యాత్మిక జీవితానికి పునాది యేసుక్రీస్తే. ఆయనను నీ సొంత రక్షకంగా అంగీకరించడం మాత్రమే నువ్వు చేయాల్సిన పని. నువ్వు తిరిగి పుట్టినప్పుడు మాత్రమే ఆయనను యేసుగా నువ్వు చూడగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చదవమనే వాక్య భాగంలో క్రొత్తగా జన్మించాలి అని మీతో చెప్తున్నాను కదా, దానికి మీరు ఏమో ఇతరం కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నాడు ప్రభువా. దేవుని రాజ్యం నిజమే అని తెలుసుకోవడానికి మాత్రమే వెతుకుతున్నావా? లేదా నీ జీవితం మీద సర్వాధిపత్యము దేవునిదేనని ఒప్పుకుంటూ ఆయన ఆధిక్యతకు, ఆయన ఆధీనానికి లేక ఆయన అధికారానికి నేను అప్పగించుకుంటున్నావా? ప్రశ్నించుకునే రోజు కాల సమయంలో అన్నిటి మీద దేవునికి ఆధిపత్యం ఉందండి. నూతన జన్మ నీకు కావాలి, నీకు నూతన దృష్టిని కూడా ఇవ్వాలి. అది దేవుని ఆధిపత్యం మాత్రమే ఇస్తుంది.
నేను ఇప్పుడు దేవుని ఆధీనాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాను. నేను నాలో దేవుని పోలిక ఉన్నప్పుడు, ఆయన స్వారూప్యం మనలో ఏర్పడినప్పుడు, ఆయన కృత్యాలు, ఆయన కార్యాలు మనకు సుస్పష్టంగా కనపడతాయి. అప్పుడు వరకు కనపడవు. అందుకే పౌలు అంటాడు, మహిమకరమైన విషయాలు తెలుసుకోకున్నట్లు, చూడకున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గురుడితనం కలిగజేసిందంటే. కనుక ఉదయకాల పిల్లరా, వాక్యం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని మూలంగా పుట్టినవారు ప్రతివాడు వాడు పాపము చేయడంట. మొదటి యోహాను పత్రిక 3:9 మనం చూస్తాం. పాపం చేయడం మానేశామా, లేక ఇంకా పాపం చేయడానికి ప్రయత్నిస్తున్నామా? వాక్యం చెప్తుంది, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వారిలో పాపం ఉండదు, పాపం చేయడు. బైబిల్ చాలా ఉద్ఘటించి చెప్తా ఉంది. అంటే మనం పాపం చేయడానికి ప్రలోభపడమని కాదు, కానీ మనలో ఉన్నటువంటి దేవుని జీవానికి మనం విధేయత చూపిస్తున్నప్పుడు మనము పాపము చేయలేమని దీని అర్థం. ఇది మాత్రమే మనము తిరిగి జన్మించిన వారము, తిరిగి పుట్టిన వారు అనడానికి శ్రేష్టమైన నిదర్శనం. అందుకొరకే ఆయన అన్నాడు, మీరు కొత్తగా జన్మించాలని నేను చెప్పినప్పుడు మీరు ఆశ్చర్యపడొద్దు. కాబట్టి ఉదయకాల పిల్లరా, ఆ నూతన జన్మ అనుభవం మనకు రావాలి, తిరిగి జన్మించే అనుభవం మనం రావాలి. అప్పుడే దేవుని యొక్క కార్యాలు స్పష్టంగా మనకు అర్థమవుతాయి. ఆయన కృత్యాలు, ఆయన కార్యాలు మనం స్పష్టంగా చూడగలుగుతాం. మన నేత్రాలకు ఏవైతే పొరలు ఉన్నాయో అవి రాలిపోతాయి. ఎప్పుడు అని అంటే తిరిగి నూతన జన్మ అనుభవంలోనికి వచ్చినప్పుడు. తద్వారా ఆయనను కళ్ళారా మనం చూడగలం, ఆయన కార్యాలు మన జీవితంలో నెరవేర్చుకోగలం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో అద్భుతమైన మాటలు వినిపింపజేస్తున్న స్తోత్రాలు. మాలో నూతన జన్మ అనుభవం కావాలి. అది లేనప్పుడు నీ కార్యాలు మేము చూడలేం, నీ మహిమను మేము చూడలేం. తిరిగి జన్మించే అనుభవం, తిరిగి పుట్టడం అనే అనుభవం మాలో దయచేయండి. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడిని క్రీస్తు నామములో మేము అది పొందుకున్నప్పుడు దాన్ని బట్టి ఆయన సంతోషించే వరకు నడిపించండి. ఎలాంటి ఆటంకం లేక కృప చూపించండి. ఘనత మహిమ మీరు పొందండి. క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్.